రా, తప్పకుండా వెళ్ళాలి. ప్లీజ్ రా బంగారం. ఈ 3 months ఎడబాటు మన జీవితానికి దూరం కాదు, దగ్గర చేస్తుంది. నేను మాత్రం నేను వదిలి బ్రతకగలనా? బ్రతకాలనేగా పారు, నేను నిన్ను ప్రేమించింది. నా కోరిక చాలా దృఢమైంది. అయితే వెళ్ళనా? నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఎంత ఆరాటపడుతున్నావు పారు. ఆ మాట అనుకుదే, నా ప్రాణం పోతుంది. మనం సుఖంగా జీవితాంతం కలిసి ఉండడానికి నేను అమెరికా వెళ్తున్నాను. ఈ 3 నెలలు మన జీవితంలో మర్చిపోని రోజులుగా మిగులుతాయి. త్వరగా వస్తానని ప్రామిస్ చేయి. నాపై నమ్మకం ఉంచుదే. బ్రతికినంత కాలం నీకు ఆనందాన్ని పంచుతాను. ఈ 3 నెలలు నా జ్ఞాపకాలతో నువ్వు బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి. ఏంటి పారు ఇవి? ఇప్పుడు నువ్వు మామూలు దేవు కాదురా, పార్వతీ దేవదాస్వి. నా హోదాకి తగ్గట్టు బ్రతకాలి. నేను లేని ఈ 3 నెలలు నీకు ఏ కొదవా లేకుండా ఎంజాయ్ చేయాలి. ఎంత ఖర్చయిందనేది కాదు, ఎంత సంతోషంగా ఉన్నావో నీ వాయిస్ లో నాకు తెలియాలి. నీ ప్రతి ఎంటర్టైన్మెంట్ లో నేను కనపడాలి. టేక్ కేర్ పారు. పారు, ఐ లవ్ యు. ఛేదీనమ్మా జీవితం. నీకు సుఖం ఎక్కువైపోయిందిరా. జమీందారమ్మ మొగుళ్ళలాగా 1 గంటకు లేస్తున్నావు. తూని బతుకొచ్చాడా. నీ జీవితంలో ట్రాజడీయే లేదా? దేవదాస్ అని పేరు పెట్టుకుని బాధ లేకుండా బతికేస్తున్నావు. ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. ఎక్కడా? హే భగవాన్! ఏం బాయ్, ఏమైంది? నా లైఫ్ చాలా సంతోషంగా, హ్యాపీగా, ఖుషీగా. ఇష్క్, కాదల్, మొహబ్బత్, ప్యార్. ఏంటి బే, సంబంధం లేకుండా మాట్లాడదా? లేకపోతే ఏంటి బాయ్, సంతోషం, హ్యాపీ, ఖుషి 3 ఒకటేగా. అవునా? అరే బంగారం, నీకు చాలా విషయాలు తెలుసు కదా? చాలా విషయాలు తెలుసు కదా. అమ్మా అమ్మా డైలాగ్ కొట్టినా, డ్యూయెట్ పాడినా, డ్రింక్ చేసినా దేవదాసే పాడాలి. ఇక్కడ అక్కడ భగవాన్ ముయ్యాలి కదా. నా జీవితం ఏంటోరా, 3 ఫ్లవర్స్ 6 ఫ్రూట్స్ లాగా హ్యాపీగా సాగిపోతుంది. అయితే సంతోషమేగా. ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది? నన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది? బాధేనికా? దేవదాస్కి ఇలా జరిగిందేంట్రా? దేవదాస్లో ఏఎన్ఆర్ ఫాదర్ ఎస్వీఆర్. ఆయన ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలను ఒప్పుకోలేదు. మరి నీ అయ్యా ఎంఎస్ క్వార్టర్ లొంగిపోయి ఓకే అన్నాడు. మరి నువ్వు ఫిగర్ అమెరికాలో చదివి ఎర్రగా బుర్రగా ఉంది కదా అని కమిట్ అయిపోయావు. అది నా తప్ప? వయసు అలాంటిదిరా. యవ్వనంలో అబ్బాయి, పొంగే పాలు 2 ఒకటే. కంట్రోల్లో లేకపోతే నేలపాలు. ప్రతి ఎదవకి ఓ రోజు వస్తుంది. ఈ రోజు నీ రోజు. చెప్పమ్మా, కొటేషన్ మీద కొటేషన్ చెప్పు. కొట్టవుగా. అలా కాదురా భగవాన్. లైఫ్ లో టర్నింగ్ పాయింట్ లేకపోతే థ్రిల్ ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, నా పార్వతిని చూసారా? పార్వతి అనుకున్నా. సారీ సిస్టర్. ఎక్కడికి వెళ్ళిపోయింది? అవునా అండి? డాడీ, ఏమిటమ్మా? మనం వచ్చి 1 వీక్ అయింది. అక్కడ నా దేవ్ రోడ్డు పైన పిచ్చి వడ్ల తిరుగుతున్నాడు. ఎవరు చెప్పారమ్మా? నాకు కళ్ళ వచ్చింది. ప్లీజ్ డాడీ, వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేయి. వాడి జ్ఞాపకాలతో నాకు నిద్ర పట్టడం లేదు. ప్లీజ్ నాన్న, అక్కడ వాడు ఎలా ఉన్నాడో. ఏంటమ్మా మాటలు? ఇక్కడ కూడా అలా ఆలోచిస్తే ఎలా? నువ్వు ప్రశాంతంగా ఉండు. అయినా నీకు తోడుగా నేను ఉంటాను. పద. ఇంత దూరం తీసుకొచ్చి
వచ్చినా కూడా ఇంకా లోఫర్ గార్డ్ గురించి మాట్లాడుతుంది. ఏం చేస్తే వాడికి దూరం అవుతుందో అర్థం కావట్లేదు. ఇదేంటి నీళ్ళలో కూర్చోబెట్టా? తాగిన మందు ఎక్కకుండా ఉండాలని. అలాంటప్పుడు తాగడం దేనికి బాయ్? దేవదాస్ అవ్వడానికి రా. అంతేలే బాయ్. బాగుపడి చెడిపోవడం కన్నా చెడిపోయి బాగుపడడం బెటర్. మాకెవరికి ఆకలి ఇట్లా నీకేస్తుందా? హలో పారు. దేవ్ ఎలా ఉన్నావు? పార్వతి లేని దేవదాస్ ఎలా ఉంటాడు పారు? నువ్వు అలా అనకు దేవ్. నువ్వు ఇలా నా గురించి ఆలోచిస్తూ తింటావో లేదో అనేగా నీకు నేను ఆ కార్డ్స్ ఇచ్చాను. ఆరోగ్యం జాగ్రత్త. నీ ప్రతి హ్యాపీలో నేను ఉండాలి. చెప్పు పారు. టైంకి త్వరగా రా పారు. 15 years నువ్వు నా కోసం ఎదురు చూసావు. మరో 3 months చూడు దేవ్. నా జీవితం మొత్తం ఎదురు చూపులకే అంకితం అయిపోతుంది పారు. కట్ చేసిందిరా. ప్రేమ చాలా గొప్పది. అందరినీ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కోసారి నిన్ను నువ్వే మర్చిపోతావు. బాధపడకు బాయ్, ఖచ్చితంగా పారు వస్తుంది. నేను బాధపడుతుంది కాదురా. ఈ మందు మొత్తం నేనే తాగేస్తున్నానని అమ్మ కొట్టావు. నేను పూర్తి దేవదాసుని అవుతానా కానా అని మనసుకి చాలా బాధగా ఉందిరా భగవాన్. మనసు బాగాలేదా? మనసు బాగాలేదా? మనసు బాగాలేదా? ఏంట్రా అయిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులకు మనసు బాగలేదా మనసు బాగలేదా అంట. నాతో రా.